రాజ్యాంగం అమల్లోకి వచ్చి 1950 జనవరి 26వ తారీఖు రోజు మన దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించి అమలు చేసుకున్నటువంటి రోజున మీ అందరినీ ఇట్లాంటి బాధాకరమైనటువంటి సంఘటన జరిగిన తర్వాత కలుసుకోవాల్సి రావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. భారతదేశంలో చట్టాలు అమలు చేయాల్సినటువంటి వాళ్ళు చట్టాలని బ్రేక్ అవుతున్న సందర్భంగా కూడా మౌనంగా ఉండడం అనేది దురదృష్టకరం. ఈరోజు తేనా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మిత్రుడు రమణ మీద జరిగినటువంటి దాడిని పూర్తిగా సభ్య సమాజం వ్యవస్థలన్నీ కూడా సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉన్నాయి. 26 జనవరి రోజు ప్రశాంతంగా ఉంటున్నటువంటి తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వివిధ కమ్యూనిటీల్లో ఉన్నటువంటి మిత్రుల నుంచి ఉదయం నుంచి మేము అధికారిక కార్యక్రమాల్లో ఉన్నప్పుడు రమణ మీద జరిగినటువంటి దాడి, వారు గాయపడినటువంటి సందర్భంగా వచ్చినటువంటి కొన్ని ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మనం ఎక్కడున్నాం, ఏం జరుగుతుంది అని చాలామంది నెటిజన్స్ నుంచి వచ్చినటువంటి ప్రశ్న. పూర్తిగా రమణ మీద జరిగినటువంటి దాడిని ఒక వర్గం ప్రజల మీద జరిగినటువంటి దాడిగా, హిందువుల మీద జరిగినటువంటి